వ్యూయర్స్ అందరికీ కూడా అర్థం కావటానికి ఏదైతే ఇప్పుడు ములుగు అడవుల్లో వచ్చిందని భావిస్తున్న ఆ టోర్నడోని స్టూడియోలో మా వాళ్ళు క్రియేట్ చేశారు ఒక అద్భుతమైన రీతిలో. మీకు అందరికీ కూడా అర్థం కావటానికి స్టూడియోలో ములుగు అడవుల్లో చెట్ల మీద అడవి ప్రాంతం మొత్తాన్ని తుడిచిపెట్టుకుపోయిన ఆ టోర్నడో ఏదైతే ఉందో, అతి భారీ సుడిగాలి ఏదైతే ఉందో, ఆ ప్రళయం ఏదైతే ఉందో, అది ఆర్టిఫిషియల్గా మేము ఇక్కడ క్రియేట్ చేసాం. మీకు అందరికీ కూడా అర్థం కావటానికి. ఎస్ లక్ష్మణరావు గారు, ఒకసారి చూసారా? మా వాళ్ళు బాగా చేశారా? ఎస్ సార్, టోర్నడోని ఇట్స్ ఎక్సలెంట్ సిమ్యులేషన్ సార్. బాగుంది. అంటే దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కడ స్టార్టింగ్ పాయింట్, ఎక్కడ కంక్లూడ్ అవుతుందనే దానికి మనం చూడడానికి చాలా క్లియర్గా కనపడుతుంది సార్. ఇక్కడ బేసిక్గా మనం గమనించాల్సింది ఈ యొక్క ఎఫినిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ దిస్ ఈవెంట్. ఈ ఈవెంట్ జరగడానికి మెయిన్ ఎఫినిటీ ఏంటంటే ఖచ్చితంగా లో ప్రెషర్ ఆన్ ద సీ. ఈ యొక్క సీలో ఉన్న లో ప్రెషర్ స్టార్టింగ్ పాయింట్ ఏ ఏరియాలో జరుగుతుంది, అది బంగాళాఖాతంలోనా అరేబియా సీలోనా అనేది మనము ఇమీడియట్గా మనం ట్రాక్ చేసిన ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే దానికి క్లియర్గా ఉన్న ఈ యొక్క అట్మాస్ఫియరిక్ విండో ఏ విధంగా ఎఫినిటీ విత్ ద క్లౌడ్ ఉందనేది మనం రెండో అంశంగా చూడాలా. మూడో అంశము క్లౌడ్కి ఈ యొక్క విండ్ అనలిటిక్స్కి, విండ్ యొక్క మొబిలిటీకి ఉన్న రిలేషను. అటువంటి రిలేషనల్ వ్యూయే ఈ యొక్క ములుగు ప్రదేశంలో ఉన్న ఈ యొక్క ఫారెస్ట్ ల్యాండ్లో మనకు కనపడుతుంది. అంటే డిగ్రీ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ విండ్ అండ్ ద క్లౌడ్ అండ్ విండ్ అండ్ ద ములుగు ఫారెస్ట్ ఏరియా ఆర్ వన్ అండ్ ద సేమ్. అంటే దాన్ని బట్టి మనం గమనించాల్సింది అంటే ఏ రిలేషనల్ వ్యూ బిట్వీన్ క్లైమేట్, క్లౌడ్ అండ్ గ్రీన్ బాడీ. వీటి యొక్క ఎఫినిటీ ద్వారా ఈ యొక్క విండ్ యొక్క సర్కంఫరెన్షియల్ మొమెంటము అనేది డిసెండ్ అయ్యింది. అంటే ఒక లో ప్రెషర్ నుంచి ఈ యొక్క హై ప్రెషర్ ఆఫ్ విండ్ మొబిలిటీ వెళ్ళే క్రమంలో అగైన్ డిగ్రీ ఆఫ్ అట్రాక్టివ్నెస్ వలన అది ఒక సర్కంఫరెన్షియల్గా మూవ్ అవుతూ ఒక స్పైరల్ మూవ్మెంట్గా వస్తూ అది ఏరియాని టచ్ చేసింది. అంటే దీంట్లో మనం చేయాల్సింది ఒక ఫోరెన్సిక్ డయాగ్నోస్టిక్గా, అంటే అదొక విండ్ డైరెక్షన్ ఎలా ఉంది, డ్యూరేషన్ ఎలా ఉంది, ఇంటెన్సిటీ ఎలా ఉంది, ఈ యొక్క ట్రాన్స్వర్స్ ఫోర్సెస్ ఏ విధంగా వాటిని మూవ్ చేసుకుంటూ ఈ యొక్క డిగ్రీ ఆఫ్ అట్రాక్షన్కి ఎలా వచ్చింది. మనం చూస్తాము కొన్ని చోట్ల బ్లాక్ హోల్ అని, అట్మాస్ఫియరిక్ విండోస్ అని ఎలా చూస్తామో అటువంటి థ్రెటన్ అనేది ఈ యొక్క ములుగు ఫారెస్ట్ ల్యాండ్కి ఫ్యూచర్లో ఉండబోతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా గవర్నమెంట్ చూడాల్సింది ఏంటంటే అసలు ఏ ప్రదేశంలో లో ప్రెషర్ ఉంది, దాని యొక్క లాంగ్స్ ఎక్కడ ఉన్నాయి, అది ఎటువంటి మొబిలిటీ వచ్చింది మనం తీసుకొని ఇక వెదర్ స్టేషన్ దగ్గర నుంచి దానికి ఈ యొక్క ఏరియాకు ఉన్న ఎఫినిటీని మనం కనెక్ట్ చేయాలి. అంటే దీనికి ఖచ్చితంగా విండ్ డేటా అనలిటిక్స్, క్లౌడ్ ఎప్పుడైతే అబ్జర్వ్ అయిపోతుందో, క్లౌడ్ ఎప్పుడైతే ఫ్లీ అవే అయిపోతుందో ఆ విండ్ దాని యొక్క డిగ్రీ ఆఫ్ ఎఫినిటీ ఈ యొక్క ములుగు ఫారెస్ట్ ఏరియా మీద పడింది. అంటే ద సిమ్యులేషన్ ఆఫ్ ఆర్ సిమిలారిటీ ఆఫ్ ద అట్మాస్ఫియరిక్ కండిషన్ ఈజ్ ఇన్ పార్ విత్ ద క్లౌడ్ విచ్ ఈస్ గెటింగ్ అట్రాక్టెడ్ బై ద విండ్ అనేది మనం చూడొచ్చు. ఇది ఒక మంచి ఇంపార్టెంట్ ఒక రీసెర్చ్తో కలిసిన అంశంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఈ డేటాబేస్ని దగ్గర పెట్టుకొని ఫ్యూచర్లో దీన్ని స్టడీ చేయాలనేది నా ఉద్దేశం. సార్, ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా టోర్నడో, మా వాళ్ళు జస్ట్ అర్థం కావటానికి క్రియేట్ చేశారు. సరే, నిన్న రియల్గా ఎలా వచ్చి ఉంటుంది అనేది ఒక ఊహా చిత్రం లాగా మేము ఇక్కడ క్రియేట్ చేసాం. ఇప్పుడు 1,00,000 ఎకరాల్లో 500 పైగా ఎకరాల్లో 1,00,000కు పైగా చెట్లని. సో ములుగు అడవుల్లో చెట్లు ఎంత బలంగా ఉంటాయి, ఎంత పెద్ద వృక్షాలు ఉంటాయి అనేది మీకు అందరికీ కూడా తెలుసు. సో అంత పెద్ద చెట్లను కూడా పెకలించేలా ఈ సుడిగాలి వచ్చింది అంటే ఆ టైంలో ఆ రౌండ్ తిరిగే గాలి వేగం ఎంత ఉండొచ్చు సార్? ఇది దరిదాపుగా ఒక 140 నుంచి 160 km/h స్పీడ్ ఉంటుందండి. ఆ స్పీడ్ వల్లనే అవి ప్లక్అవుట్ అయినాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క సాయిల్ యొక్క కండిషను, తర్వాత ట్రీ యొక్క రూట్ కండిషను, తర్వాత విండ్కి ఈ యొక్క టెంపరేచర్ డిఫరెన్షియల్కి ఉన్న ఎఫినిటీ యొక్క మొమెంటం అనేది అటాక్ చేయడం వలన జరిగింది. అంటే ఇది జనరల్ విండ్ అయితే మాత్రము 150 వచ్చినా కానీ ఇంత డివాస్టేటింగ్గా జరగదు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క విండ్కి అనుగుణమైన టెంపరేచర్ డిఫరెన్షియల్ వచ్చిందో, అంటే క్లౌడ్ని ఏ విధంగా పరిగెత్తిస్తుందో విండ్, మీరు గమనిస్తే క్లౌడ్ చాలా స్పీడ్గా మూవ్మెంట్ ఉంటుంది విండ్కి దగ్గర ఎఫినిటీ ఉన్నప్పుడు. అటువంటి ఎఫినిటీ అట్రాక్టివ్నెస్ వలన ఇట్ ఇస్ అన్ అగ్లామరేషన్ ఆఫ్ ద క్లైమేట్ అండ్ ద విండ్ మొమెంటమ్ అండ్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ద ములుగు హ్యాస్ మేడ్ ద టోటల్ డివాస్టేషన్. ఒకవేళ ఇప్పుడు మనం చూస్తున్న
ఈ సుడిగాలి ఎస్ సార్. ఇది ఆ పక్కనే ఉన్న ఇప్పుడు ఈ అటవీ ప్రాంతం కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు. ఇన్ కేసు పక్కన ఉన్న ఒక ట్రైబల్ విలేజ్ ఎస్ సార్. ఒక 500-600 ఇళ్ళు ఉన్న ఒక మాదిరి విలేజ్ మీదకి వెళ్ళింది అనుకోండి, సిచ్యువేషన్ ఎలా ఉండేదండి? ఇది చాలా ఒక రకంగా డేంజరస్ సిచ్యువేషన్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఈ యొక్క సర్కంఫరెన్షియల్ లైన్లో సపోజ్ ఇఫ్ ద బ్యాండ్ విత్ ఈజ్ లెట్స్ ఏ 1 కిలోమీటర్, ఆ సర్కంఫరెన్షియల్ లైన్లో ఉన్న ఎనీ డ్వెల్లింగ్ యూనిట్స్ మొత్తం కూడా ఎఫెక్ట్ అయిపోతాయి. ఆ లోపల ఉన్నది ఎఫెక్ట్ కాదు, కానీ దాని యొక్క సర్కంఫరెన్షియల్ రింగ్ దగ్గర ఉండే ఇంటెన్సిటీ కనుక టచ్ అయ్యింది అంటే అది మొబిలిటీ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఆ క్రమంలో టచ్ అయ్యింది అంటే ఖచ్చితంగా ఆ ఇళ్ళన్నీ డ్యామేజ్ అయిపోతాయండి. చాలా సివియర్ డివాస్టేషన్ అయ్యి ఉండేది ఎప్పుడైతే అది కనుక విండ్ కనుక టచ్ అవుతూ బయటికి వెళ్ళింది అంటే. ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ సర్కంఫరెన్షియల్ మూమెంట్ అవుతున్న క్రమంలో అది డిసిపేట్ అయిపోయింది. దాని యొక్క మొమెంటం అనేది తగ్గిపోయింది. దాని యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గిపోవడం వల్ల అది మూమెంట్ అనేది ల్యాండ్ మీద లాంగిట్యూడల్గా ట్రాన్స్ఫర్స్గా మూవ్ కాలేదు, సర్కంఫరెన్షియల్ సర్కిల్ చేసుకుంటూ అబ్జార్బ్ అయిపోయింది. అది దట్ షోస్ ద డిగ్రీ ఆఫ్ ఎఫినిటీ విత్ ములుగు ఫారెస్ట్ అండ్ ద క్లౌడ్ అండ్ ద విండ్. కాబట్టి ఇది ఖచ్చితంగా ఫ్యూచర్లో చాలా సీరియస్గా ఇది రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కారణం అనేది మాత్రము ఇది న్యూ రీసెర్చ్ ఓరియంటెడ్ ఎంటాంగిల్మెంట్గా మనం చూడొచ్చు. అంటే ఇటువంటి వేరే దేశాలు జరుగుతున్నాయి, వాటి యొక్క కారణాలు ఖచ్చితంగా గ్లోబల్ వార్మింగ్ నుంచి వచ్చేది ఉంటుంది. తర్వాత సీలో జరుగుతున్న హీట్ సింక్ యొక్క రియాక్షన్స్ని బట్టి ఉంటుంది. మూడోది అక్కడున్న విండ్ కరెంట్స్ ప్రాబబ్లీ విత్ రిఫరెన్స్ టు హిల్లీ కానీ విత్ రిఫరెన్స్ గ్రీన్ బట్టి ఉంటుంది. ఇక్కడ మాత్రము ఇది హిల్లీ ఇంపాక్ట్ కాదు, ఇట్ ఇస్ ప్యూర్లీ డిగ్రీ ఆఫ్ అట్రాక్టివ్నెస్ బట్ నాట్ డిగ్రీ ఆఫ్ ద ప్రొడక్షన్ అండి. అదే వన్ ఆఫ్ ద రీజన్. ఎస్ సార్. అదే వేగం ఒకవేళ గ్రామం లాంటిది ఉండుంటే ఇల్లు మొత్తం పెకలించుకుపోయి ఉండేదా? ఇల్లు మొత్తం పడిపోతాయి సార్, పడిపోయి ఇల్లు మొత్తం లాక్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే దరిదాపుగా 150-160 కిలోమీటర్స్ ఆ బ్రిమ్ ఆఫ్ పెరిఫరీ ఎక్కడ టచ్ అవుతూ పోతుందో అక్కడ ఖచ్చితంగా డెవాస్టేషన్ అయింది. అంటే రెగ్యులర్గా తుఫాను కూడా కొన్నిసార్లు 150 కిలోమీటర్లు 160 కిలోమీటర్ల వేగంతో విండ్ వస్తూ ఉంటుంది కదా తుఫాన్ సందర్భంలో కూడా, పెద్ద తుఫాన్ సందర్భంలో. అది ఒక విండ్ ఈస్ట్ నుంచి వెస్ట్కో, వెస్ట్ నుంచి ఈస్ట్ వైపు ఒకే దిశలో గాలి వేగం వెళ్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ సుడిగాలి పర్టికులర్గా చూడండి, అంటే లెఫ్ట్ నుంచి రైట్కో లేకపోతే రైట్ నుంచి లెఫ్ట్కో ఇలా విపరీతమైన వేగంతో ఇలా తిరుగుతూ అందుకే సుడిగాలి అంటాం కదా, సుడు తిరుగుతూ లేపేస్తుంది. కాబట్టి తుఫాను ఒకే దిశలోకి వచ్చే తుఫాను గాలి కంటే కూడా ఇలాంటి సుడిగాలి తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మొమెంటం అనేది వచ్చింది సార్, మొమెంట్ అనేది వచ్చుద్ది. ఇక్కడ మొమెంట్ అనేది అది వేరీ అవుతుంటుంది. ఎలా అంటే విత్ రిఫరెన్స్ టు డిస్టెన్స్ ఆఫ్ సపరేషన్, అంటే విండ్ యొక్క ఫోర్సు మల్టిప్లైడ్ బై డిస్టెన్స్ వచ్చే మొమెంట్ ఈ యొక్క సర్కంఫరెన్స్లో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి దాని ఇంటెన్సిటీ ఖచ్చితంగా జనరల్ తుఫాన్ కన్నా ఎక్కువ ఉంటుంది. రెండోది ఆ వచ్చే క్రమంలో అది జాయిన్ అవుతున్న అట్రాక్షన్, అంటే మీరు ఫ్లైవీల్ టెక్నాలజీ చూస్తే మీకు ఒక ఐరన్ ఉంటుంది, ఒక మ్యాగ్నెట్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య జరిగే ఘర్షణ వల్ల ఎనర్జీ జనరేట్ అవుద్ది. అంటే మీకు ఒక ఫ్లైవీల్ ఆఫ్ అరౌండ్ 1 to 2.5 మీటర్ రేడియస్ ఉన్న ఫ్లైవీల్ 1 మీటర్ తీసుకుని రేడియస్ 1 మెగావాట్ పవర్ జనరేట్ చేస్తుంది. అంటే ఇక్కడ కూడా ఆ డిగ్రీ ఆఫ్ అట్రాక్షన్లో చూస్తే మీకు అంత పవర్ఫుల్ ఎనర్జీ అనేది జనరేట్ అయ్యింది. దానివల్ల మీకు డివాస్టేషన్ అనేది చాలా సీరియస్గా ఉంటుంది. అంటే మొమెంట్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ 2 లెవెల్స్, వన్ ఈజ్ విత్ విండ్, సెకండ్ వన్ ఈజ్ ద డిగ్రీ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ ద ఫారెస్ట్ ల్యాండ్ క్రియేట్స్ ఏ హైయెస్ట్ ఇంపాక్ట్ అండి మొమెంట్. దానివల్ల మీకు జరుగుతున్న డివాస్టేషన్కి మనం చెప్పొచ్చు. This requires a perfect research alignment. It can be considered with regular tornadoes ఎక్కడ జరుగుతున్నా చూసుకొని దాని డేటాబేస్ నుంచి అనలిటిక్ చేయడం కానీ, లేదంటే ఎక్కడైతే మనకి లో ప్రెజర్ పడిందో ఈ రోజున బంగాళాఖాతంలో పడింది అంటే దాని యొక్క ఎన్సర్కిల్మెంట్ ఎలా ఉందో మ్యాప్ చేసుకొని దానికి దీనికి మధ్య ఈ యొక్క వెర్టికల్ రిలేషన్ ఏ విధంగా వచ్చింది అంటే ఈ ప్రాసెస్ ఆఫ్ మూవ్మెంట్లో క్లౌడ్ అనేది ఏమవుద్దంటే మూవ్ అయిపోద్ది. ఆ మూవ్ అవుతున్న క్రమంలో ఈజ్ ఇట్ కమింగ్ వెరీ డీపర్ టు ద ఫారెస్ట్ ల్యాండ్ అండ్ దట్ ఇంటెన్సిటీ ఆఫ్ క్లౌడ్ ఏ విధంగా అయ్యింది, దాని యొక్క ఇంపాక్ట్ ఆఫ్ అట్రాక్షన్ ఏ విధంగా విండ్ నుంచి ఇక్కడికి వచ్చింది అనేది మనం చెక్ చేయాలండి. అంటే ఇది కనెక్టివిటీ లైక్ ఏ మ్యాగ్నెట్ గెట్ కనెక్టెడ్ బై ఐరన్ పీస్ ఏ విధంగా కనెక్ట్ అవుద్దో ఈ యొక్క వెర్ల్పూల్ ఈ యొక్క సుడిగాలి అనేది ఇట్ వాజ్ ఏ గివెన్ అట్రాక్షన్ బిట్వీన్ ములుగు ఫారెస్ట్ అండ్ ద క్లౌడ్ అండి. దానివల్ల వచ్చిన ఇంపాక్ట్ అది. అంటే ఇప్పుడు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో ఒక తుఫాను ఆల్రెడీ అనౌన్స్ చేశారు, అది వీకెండ్ అయిపోయినట్టుంది ఆల్మోస్ట్.
దాని ప్రభావంతో వర్షాలు వచ్చాయి. దానికి దీనికి ఏమన్నా సంబంధం దీనికి ఉందండి? ఖచ్చితంగా రిలేషన్ ఉంది సార్. అంటే అది ఎక్కడ ఇనిషియేట్ అయ్యింది, అది ఏ విధంగా స్ప్రెడ్ అవుతూ వచ్చింది, ఆ స్ప్రెడ్ అయ్యే క్రమంలో ఎటువంటి మూమెంట్స్ అనేవి మీకు అబౌవ్ ద ఎయిర్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ మిడ్ ఎయిర్, వి కాల్ ఇట్ విండ్. అది ఏ విధంగా టచ్ అయ్యింది, ఆ క్రమంలో క్లౌడ్ మొబిలిటీ ఎలా వస్తుంది, అది అగైన్ డిసెన్షన్ ఎలా వచ్చింది, అంటే ఆ డిగ్రీ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ క్లౌడ్ అండ్ డిగ్రీ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ ద ఫారెస్ట్ ల్యాండ్ లుక్స్ వన్ అండ్ ద సేమ్. అది ఛాలెంజింగ్ ఉంటుంది, అది డేంజర్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి ఎఫినిటీ కనుక ఒకసారి జరిగింది అంటే అది రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది వి కాల్ దమ్ యాజ్ ఏ ఓపెన్ అట్మాస్ఫియరిక్ విండో లాగా, ఓపెన్ క్లౌడ్ ఇంపాక్ట్ విండోగా మనం చూడొచ్చు ఈ ల్యాండ్ని ఒక బ్లాక్ హోల్గా మనము కన్సిడర్ చేసి ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండా ఉండాలి అంటే, ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండా ఉండాలి అనే క్రమానికి కావాల్సిన మిటిగేటింగ్ కానీ, మ్యాపింగ్ కానీ, మెజరింగ్ అని చేసుకోవాలని నా ఉద్దేశం. అంటే సరే, ఇందాక నుంచి నేను అదే అడుగుతున్నాను. ఒక ఊరు అన్న చోట పక్కనే ములుగు ఉంది, ములుగు సిటీ ఉంది. సిటీలో ఇదే సుడిగాలి, ఇదే టోర్నాడో వచ్చింది అనుకుందాం. అప్పుడు పరిస్థితి ఏంటి? ప్రాణ నష్టం కూడా ఉంటుందిగా. అంటే మనిషిని కూడా గిరగిరా తిప్పి తీసుకెళ్లి పక్కన పడేసే పరిస్థితి. ప్రాణ నష్టము, ఆస్తి నష్టము ఖచ్చితంగా సివియర్గా ఉండేది సార్ ఇది. కానీ ఈ మొబిలిటీ ఒక డయామీటర్ ఆఫ్ దట్ వెర్ల్పూల్, డయామీటర్ ఆఫ్ ద సుడిగుండం అది ఎంత ఉంది, దాని మూమెంట్ యొక్క ఇంటెన్సిటీ ఎంత ఉందనేది మనం క్యాల్కులేషన్ చేసుకొని, దానికి సంబంధించిన డేటా అనలిటిక్స్ తీసుకొని మనం సిమ్యులేట్ చేసి ఆ ఇంపాక్టు ఎంతవరకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది, అంటే ఈ యొక్క బే ఆఫ్ బెంగాల్లో పడిన ప్రెషర్ నుంచి వచ్చిన ఇంపాక్టు ఇది హైట్స్ అండ్ డిస్టెన్స్ మెజర్మెంట్ క్యాల్కులేషన్ ప్రకారం చేయాల్సి వస్తుంది. ఏ విధంగా క్లౌడ్ దా టచ్ అయ్యి మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ రివర్ట్ బ్యాక్, అటు క్యాల్కులేట్ చేసుకొని దాని ఇంటెన్సిటీ, దాని స్ప్రెడ్ ప్యాటర్ను, అది ఎన్సర్కిల్ మూవ్మెంట్ ఎంతవరకు వెళ్ళింది మనం చెక్ చేసుకుంటే దాన్ని బట్టి మనం క్లియర్గా స్టడీ చేయొచ్చండి. దీనికి ఫోరెన్సిక్ స్టడీ లాంటిది ఈ యొక్క 500 acres ల్యాండ్లో ఎటువంటి ఎన్సర్కిల్మెంట్తో మూవ్ అయ్యింది, ఈజ్ ఇట్ యూనిఫామ్లీ స్ప్రెడ్ ఆర్ సర్కమ్స్క్రైబ్డ్గా స్ప్రెడ్ అవుతూ ఉందా, 1 meter 2 meter ఇంటర్సెప్ట్ స్ప్రెడ్ అయిందా, అది చెక్ చేసుకోవాలా. ఖచ్చితంగా బిఫోర్ ద గ్రీన్ డెవలప్స్ ఫర్దర్ దెర్ షుడ్ బి ప్రాపర్ మ్యాపింగ్ లైక్ ద ఫుట్ ప్రింట్ ఆఫ్ దట్ ఎన్సర్కిల్మెంట్ షుడ్ బి ట్రాక్డ్ అండి. దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అంటే పోనీ సీ కోస్ట్ ఏరియా, మీరు సముద్రంలో జరిగే వాతావరణం, అక్కడ ఉన్న పీడనం, అక్కడ ఉన్న వేడి అంటూ ఉన్నారు కదా. అంటే ఇప్పుడు ములుగు ఫారెస్ట్కి సముద్రం నియర్ బై సీ ఎక్కడ ఉందాం అంటే బంగాళాఖాతం, మీకు మచిలీపట్నం నియర్ బై అనుకుందాం. నియర్ బై అంటే మచిలీపట్నం అనుకుందాం. అంటే 300-350 కిలోమీటర్లు దాదాపు ఉంటుంది ములుగు నుంచి. అంటే అక్కడికి ఇక్కడికి ఎలా సార్ అది అంటే వాతావరణం? ఈ డిఫరెన్షియల్ విండ్ ప్రెషర్ వల్ల వెన్ ఇట్ గోస్ ఇన్ టు ద స్కై టు ద అబవ్ లెవెల్, దానికి కోఆపరేట్ చేస్తున్న అట్రాక్టివ్నెస్, కోఆపరేట్ చేస్తున్న క్రాస్ విండ్స్, వీటన్నిటిని బేస్ మీద అది మూవ్ అయ్యే అవకాశం ఉంది సార్. ఆ మూవ్ అయ్యే క్రమంలో క్లౌడ్ మొబిలిటీ అనేది కూడా మూవ్ అయిపోద్ది. ఆ క్లౌడ్ మొబిలిటీ ఎప్పుడైతే ఈ యొక్క ఎఫినిటీకి దగ్గరికి వచ్చిందో, ఈ